అజెండాగా ఒక రూపకల్పన తీసుకున్నటువంటి మేనిఫెస్టోన్నటువంటి నా పేరు కే పోలారి ప్రగతిశీల ఆటో మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉందో పుట్ట ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. అందులో భాగంగా మా ఆటో మోటార్ కార్మికులను వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు చేయడమే కాదు, వారి ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పొందుపరిచి కరపత్రాలు ప్రకటించి మొత్తం రాష్ట్ర ప్రచురించారు. మాకు సంక్షేమం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ బోర్డు ద్వారా మా పిల్లలకి, మా మహిళలకి సంక్షేమం అమలు చేస్తా ఉన్నారు. మాకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో, ఉపాధిగా ఉందో జీవోని 21 రద్దు చేస్తా ఉన్నారు. అదే రకంగా ఫ్రీ బస్సు వస్తే దానికి కాంపెన్సేషన్ గా సహాయం చేస్తా ఉన్నారు. మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తా ఉన్నారు. అనేక వాగ్దానాలు చేసి ఈ రోజు కొంత అమలు చేస్తాం. సంవత్సరం అయింది. సంవత్సర కాలంగా మేము మంత్రులు కలుసుకుంటా ఉన్నాం, ఎమ్మెల్యేలు కలుస్తా ఉన్నాం, ఎంపీలు కలుస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. ఈ మోసగారికి వ్యతిరేకంగా ఏదైతే మీకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అమలు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం హామీల ప్రకారం అమలు చేయాలి. మాకు సంక్షేమం ఏర్పాటు చేయాలి. జీవన కొంచెం రద్దు చేయాలి. మాకు 15,000 ఏదైతే ఇస్తా ఉన్నారో ఏదైతే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇతర కార్మిక సంఘాన్ని ప్రభుత్వ కొలగతి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.